హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే మనకి ఈవీ వెహికల్స్ గురించి అయితే వివరాలు మన సీఈఓ గారు చెప్పడం జరిగింది. సో మీకైతే ఇక్కడ లిస్ట్ అయితే నేను రెడీ చేశాను. కాస్ట్ ఎంత, మైలేజ్ ఎంత, ఎలా కొనుక్కోవాలి అన్ని వివరాలు అయితే ఇందులో ఉన్నాయి. సో మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఎవరైతే ఈవీ వెహికల్స్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. సో మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. సో ఇలాంటి న్యూ అప్డేట్స్ అన్నీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే వివరాలు తెలుసుకుందాం. సో ముందుగా ఈవీ వెహికల్ 200 కిలోమీటర్లు అంటే 200 కన్నా ఎక్కువ ఇస్తుంది. బట్ మన డాడీ గారు 200 అని మెన్షన్ చేశారు. సో కాస్ట్ వచ్చేసి 1,85,000 అయితే ఉంది. సో ఈ వెహికల్ని మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆ క్యూసీసీ అంటే 15,000 రూపాయలకి విలువైన క్యూసీసీ అయితే ఇవ్వాలి. అది ఎక్కడి నుంచి అంటే మన క్యూఏ ఎక్స్చేంజ్లో బై చేసి అయితే ఉండాలి. సో ఆ క్యూసీసీ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఐఎస్డిటీ అయితే ఇవ్వాలి. ఐఎస్డిటీ కూడా 5,000 రూపాయలకి సరిపోయిన ఐఎస్డిటీ ఉండాలి. ప్రజెంట్ ఐఎస్డిటీ వచ్చేసి 100 రూపీస్ కాబట్టి 50 ఐఎస్డిటీస్ ఇస్తే 5,000 ఐఎస్డిటీ అయితే అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈవీ పాయింట్స్ అనమాట. ఈవీ పాయింట్స్ అంటే ఏంటంటే మనము మార్చ్ 7 నుంచి 25వ తేదీలోపు ఎవరైతే క్యూసీసీ కాయిన్ అనేది క్యూఏ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారో వాళ్ళకైతే ఒక అకౌంట్కి 500 ఈవీ పాయింట్స్ ఇస్తామని డాడీ గారు చెప్పారు. సో ఈ విధంగా 5,000 ఈవీ పాయింట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ 3 పాయింట్స్ అయితే మనము బైక్ ఆర్డర్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విధంగా అయితే మీరు ఈవీ వెహికల్ 200+ కిలోమీటర్స్ గల వెహికల్ అయితే పొందొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఈవీ వెహికల్ 350+ కిలోమీటర్స్. సో దీని కాస్ట్ వచ్చేసి 2,35,000 అయితే ఉంది. ఈ వెహికల్ యొక్క రిక్వైర్డ్స్ కూడా అంతే సేమ్. 15,000కి సంబంధించిన క్యూసీసీ, అలాగే 5,000 రూపాయలకు సంబంధించిన ఐఎస్డిటీ అండ్ అలాగే ఈవీ పాయింట్స్ 5,000కి సంబంధించినవి ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ టెస్టింగ్ విషయానికి వచ్చి మనకి వెహికల్ తీసుకునే ముందు 100% అయితే మనకి టెస్ట్ చేసుకోవడానికి ఇస్తారు. అండ్ అది మనము అనుకున్న కిలోమీటర్స్ రీచ్ అవుతేనే మనం తీసుకోవచ్చు. లేదంటే 100% మనీ అయితే మనకి రీఫండ్ చేస్తామని చెప్తున్నారు డాడీ గారు. అండ్ ఇప్పటి వరకు 10+ వెహికల్స్ అయితే టెస్టింగ్ చేశామని చెప్తున్నారు. సో ఇంకా 18వ తేదీ నుంచి అయితే మనకి డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. సో మోడ్ 1 టెస్టింగ్ అయితే మైలేజ్ టెస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకి పేమెంట్ చేయడానికి అయితే ఇక్కడ కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ అకౌంట్ నంబర్, ఐఎఫ్సి కోడ్. అండ్ వీటికి పేమెంట్ చేసిన తర్వాత మనం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా కింద. సో వాట్సాప్ నంబర్, ఈ నెంబర్కి అయితే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసి. అండ్ ఫ్యూచర్లో మనకి స్కైఎన్లో కూడా ఈ వెహికల్స్ ఆర్డర్ చేసే విధంగా పెడతారు. అప్పుడు డైరెక్ట్గా స్కైఎన్ నుంచి అయితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలా పెట్టినందుకు మనకి 25 లెవెల్స్ నుంచి అయితే కమిషన్ రావడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ అయితే క్యూసీసీ కాయిన్ అయితే బర్న్ అవ్వడం జరిగింది. అండ్ డీ కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మార్చ్ 25వ తేదీన లాస్ట్ కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఉంటే ఆ విషయాన్ని అయితే తొందరగా తెలియజేయండి. అండ్ మీకు స్వాప్ కూపన్స్ కావాలంటే మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఐఎస్డిటీ కూడా మనకి తక్కువ రేట్లో అయితే దొరుకుతుంది. సో మీకు కావాలన్నా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు కనుక ఇంతవరకు
గోల్డ్ ట్రేడింగ్ స్టేకింగ్ వాలెట్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే స్కై ఎండ్ కానీ, క్యూ ఎక్స్చేంజ్ కానీ, ఇంకా కే వాలెట్, బిట్మార్ట్, క్యూ లైఫ్ అవ్వచ్చు. ఇలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో చూడండి. అలాగే మన ఛానల్ వచ్చేసి 5K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ని లైక్ చేస్తూ కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?